హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు త్రివేణి. ఆహ్, నేను మేమైతే ఇప్పుడు ప్రస్తుతానికి సిక్కింలో ఉన్నాము. మా ఆయన ఆర్మీ జాబ్ చేస్తారు. ఇక్కడికి వచ్చామన్నమాట. నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నాకు ఎయిర్ ఫాల్ చాలా ఎక్కువయిందనమాట. ఆహ్, ఎయిర్ ఫాల్ అంటే వాటర్ చేంజ్ వల్ల అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. చాలా అసలు ఎంత అంటే చెప్పలేను. దువ్వెన పెట్టి దూవుతుంటే మొత్తం ఇంకా హెయిర్ వస్తూనే ఉండేది. నేనైతే ఈ విషయంని నాకు ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారనమాట. ఇప్పుడు క్వార్టర్స్లో ఉన్నామంటే ఎక్కడెక్కడో స్టేట్స్ వాళ్ళు వచ్చి ఉంటారనమాట ఇక్కడ. అయితే అలానే నాకు ఒక అమ్మాయి నా ఫ్రెండ్ అనమాట, క్లోజ్ ఫ్రెండ్. తను కర్ణాటక. ఆ అమ్మాయి కూడా ఇక్కడ మా క్వార్టర్స్ దగ్గరలోనే ఉన్నారు. నాకు ఇలా అంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు నా హెయిర్ చాలా లాంగ్ ఉండేది. లాంగ్ థిక్గా చాలా లావుగా పట్టుకోవడానికి కూడా చాలా లావుగా ఉండేదన్నమాట. అంత లావు ఉండేది తల. అయితే తను చూసింది, ఏంటి నీ హెయిర్ అంత ఇలా అవుతుందంటే, ఏమో తెలీదు, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి హెయిర్ అంత ఇలానే ఊడుతుంది అని చెప్పానమాట. అయితే తను అనింది, ఇప్పుడు ఆదివాసీ హెయిర్ ఆయిల్ చాలా ఫేమస్ కదా, అది ఒకసారి యూజ్ చేసి చూడు. మాకు మా సిస్టర్ యూజ్ చేస్తుంది, తనకి చాలా బెటర్గా అనిపించింది, ఒకసారి తెప్పించుకొని చూడు అనేసి అన్నారనమాట. అయితే నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి చాలా పెద్ద రీజన్ ఉంది. నేను ఈ ఆయిల్ తెప్పించాను. తెప్పించి దగ్గర హాఫ్ బాటిల్ అయిపోయిందనమాట. నేను ఆదివాసీ హెయిర్ ఆయిల్ తెప్పించుకొని హాఫ్ బాటిల్ యూజ్ చేశాను. నాకైతే నిజంగా చెప్తున్నాను, ఏ యూజు లేదు. నార్మల్గా ముందు ఎలా ఊడుతుందో హెయిర్ అంతా ఇప్పుడు కూడా అలానే ఊడిపోతుంది. అయితే నేను ఇది ఎక్కడి నుంచి తెప్పించానంటే కర్ణాటక నుంచి తెప్పించాను, మైసూర్ కర్ణాటక. ఇది మైసూర్ డిస్ట్రిక్ట్ కర్ణాటక నుంచి తెప్పించాను. ఇదైతే నాకు మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది, యూస్ చేయు బాగుంది అనేసి. నేను ఎక్కడ అదే యూట్యూబ్లో కూడా ఎక్కడ సెర్చ్ చేయలేదు. ఏంటంటే ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది కదా ఆదివాసీ హెయిర్ ఆయిల్. అలానే నేను ఎవరిది చూడకుండా ఆమె చెప్పింది బాగా యూజ్ అవుతుంది అనేసి అదే మాట మీద తెప్పించుకున్నాను. ఇది తెప్పించాను కానీ మా ఆయనకి తెలీదు. అంటే నేనేమనుకున్నానంటే మా ఆయన చెప్పకూడదు, నాకు ముందులాగే తలంతా బాగా ఎదిగిన తర్వాత అప్పుడు చెప్దాము, అతను ఏం రాసావని అడుగుతారు అనుకున్నాను. కానీ ఉండిగడికి మొత్తం ఊడిపోద్దని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే నేను ఇది మా ఫ్రెండ్ చెప్పడం వల్లనే తెప్పించాను. ఇప్పుడు ఆఫ్ అయిపోయింది. అంటే నేను ఇప్పుడు జస్ట్ 1 మంత్ పైన అవుతుంది నేను యూజ్ చేయడము. వారానికి 2-3 టైమ్స్ అప్లై చేస్తున్నాను. 3 టైమ్స్ కాకపోయినా 2 టైమ్స్ అయినా అప్లై చేస్తున్నాను. నైట్ పడుకునే ముందు అప్లై చేసి మార్నింగ్ వాష్ చేసుకుంటున్నాను అనమాట. అయితే ఇదేమయ్యిందంటే నాకు స్టార్టింగ్ 2 సార్లు రాసినప్పుడు నా ముందు ఏమయ్యేదంటే స్నానం చేసినప్పుడు కూడా తల స్నానం చేసినప్పుడు కూడా అలా బాత్రూంలో కింద పడుతూనే ఉండేది. ఇది యూజ్ చేసిన 2 రోజులు ఏమైందంటే తగ్గిందనమాట. అయితే ఒకవేళ యూజ్ అవుతుంది అనేసి నేను ఏం చేశానంటే అస్సలు ఆపలేదు మధ్యనప్పుడు. ఇప్పుడు దగ్గర 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను. కానీ 2 రోజులు ముచ్చట్లాగా 2 రోజులతో ఆగిపోయింది. నార్మల్ ముందు ఎలా ఊడుతుందో ఇప్పుడైతే ఇది యూజ్ చేసిన తర్వాత డబుల్ ఊడుతుందని చెప్పొచ్చు. నాకైతే ఎటువంటి యూజ్ లేదు. ఇప్పుడు చాలామంది ఫేకే చెప్తున్నారు వ్యూస్ గురించి, కానీ నేను రిజల్ట్స్ చెప్తున్నాను. నాకు ఇది యూజ్ చేసిన తర్వాత ఎటువంటి యూజ్ లేదు. నేనైతే ఇది ఆన్లైన్లో తెప్పించాను అనమాట. నేను ఇక్కడ కాంటాక్ట్ నెంబరు తను ఇచ్చింది, వాళ్ళ సిస్టర్దే తీసుకొని మా ఫ్రెండ్ ఆమె ఇచ్చిన నెంబర్తో నేను కాల్ చేసి ఆమె మాట్లాడింది, కర్ణాటక ఆ లాంగ్వేజ్లో మాట్లాడింది, తనే తెప్పించింది. ఇది నేను కొన్నిది ఎంతంటే 1500. ఇక్కడ సిక్కిం వచ్చేసరికి నాకు 100 రూపీస్ ఎక్స్ట్రా చార్జ్ చేశారనమాట. ఇది నేను తీసుకొచ్చిన తర్వాత నేను యూజ్ చేసిన తర్వాత నిజంగా చెప్తున్నాను, నాకైతే ఎటువంటి రిజల్ట్ లేదండి. ఎందుకంటే 1600 నేను అంటే తల పెరుగుతుందనే తెప్పించుకున్నాను. నాలాగే ఇంకొకరు మోసపోకూడదు, ఇది ఎటువంటి యూజ్ లేదు, మీకు లైవ్లో చూపిద్దామనేసి ఇప్పుడు నేను అప్లై చేస్తాను. నా హెయిర్ అసలు చాలా లాంగ్ ఉండేది. కట్ చేస్తాను నేను, ఈ భయంకే కట్ చేస్తాను. రీసెంట్గానే కట్ చేశాను. అంటే మరీ మొత్తం ఊడిపోయింది అనమాట. చూసారా కట్ చేసింది ఎలా కనిపిస్తుందో. నాది ఫస్ట్ నుంచి బ్లాక్ లాంగ్ కూడా హెయిర్ బాగా సన్నం అయిపోయింది కిందకి. ఇంకా మా ఆయన తిడతారన్న భయంకి ఇది నేను
దాచుకునేదాన్ని ఆయన కనిపించకుండా. ఎందుకు ఇన్ని డబ్బులు పెడతావు అనేసి అంటారేమని దాచుకొని అతను లేనప్పుడు నైట్ డ్యూటీకి వెళ్ళిపోయినప్పుడు నేను అప్లై చేసుకునేదాన్ని అనమాట. అయితే మీకు ఇప్పుడు చూస్తాను లైవ్లో ఇది ఎంత తల ఊడుతుందో అనేసి. చూడండి. దీని స్మెల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. నేను స్టార్టింగ్ రాసినప్పుడు అయితే నాకు చాలా విపరీతంగా తలనొప్పి వచ్చిందనమాట. చాలా ఎంత వచ్చిందంటే ఇంకా చెప్పలేను. ఫస్ట్ నేను అనుకున్నాను ఏదైనా ఆయిల్ యూజ్ చేసే ముందు కూడా మనకి సెట్ అవ్వాలి కదా అనుకున్నాను. ఆ రోజైతే చాలా విపరీతంగా తలనొప్పి వచ్చింది నాకైతే. ఈ స్మెల్ నాకు అసలు స్మెల్స్ ఏం పడవు. చాలా ఎంత తలనొప్పి అంటే మరి అసలు చెప్పలేను, అంత తలనొప్పి వచ్చింది. చాలా అంటే చాలా. నాకు మామూలుగా మైగ్రేన్ ఉంది, ఈ తలనొప్పు ఇది రాయగానే ఇంకా మా ఆయన తిడతారేమో అని సైలెంట్గా పడుకున్నాను. ఏమైందంటే తలనొప్పి వచ్చిందంటే, సరేలే నీకు వస్తుంది కదా, ఎప్పుడు వస్తుంది కదా తలనొప్పి అని. సరే అతను కూడా ఏమైంది అని అడగలేదు. నేను చెప్పలేదు ఈ ఆయిల్ రాయడం వల్ల ఇలా తలనొప్పి వస్తుందని. చూడండి, ఇది నేను రాస్తుంటేనే నాకు మొహం మీదకి తల. చూడండి, ఇప్పుడే నేను ఇంకా దువ్వుతాను మీ ముందే. ఆయిల్ పెట్టుకుని ఇంకా వాష్ చేయాల్సిన అవసరమే లేదు. నాకైతే ఏం యూజ్ లేదు. నాకైతే మొత్తం కిందన పడిపోయిందండి తలంతా. ఇదిగోండి, చూసారా, చాలా దారుణం. ఏం యూజ్ లేదు ఈ ఆయిల్ వల్ల. చూడండి, కింద కూడా పడింది ఇంకా తల. పైన ఎంత ఉడిందో తల, కింద చూసారా. అసలు ఎవరెవరు వాళ్ళ వ్యూస్ గురించి వాళ్ళకి నచ్చినట్టు యూట్యూబ్లో చెప్తున్నారండి. అవన్నీ నమ్మొద్దు నిజంగానే. ఎందుకు ఇవన్నీ డబ్బులు వేస్ట్ తెప్పించుకొని దాని బదులు మన కోకోనట్ ఆయిల్ అదే బెస్ట్. ఇంత హెయిర్ ఫాల్ అంటే చాలా కష్టము. నాకు తల అంటే చాలా ఇష్టము. ఈ మెయిన్ హెయిర్ గురించే తెప్పించుకున్నాను, కానీ నాకైతే ఎటువంటి యూజ్ లేదు. చూడండి అలా వచ్చేస్తుంది తల, మొత్తం ఊడిపోతుంది. ఆ డబ్బులు ఇంకే దేనికైనా పెట్టుకుంటే బెస్ట్ అని నా సజెషన్ అండి. నాకైతే సూట్ అవ్వలేదు. ఒకసారి మా పాప మీద కూడా ట్రై చేసి చూస్తాను. ఒకవేళ నాకు సెట్ అవ్వలేదు కదా, ఒకవేళ మా పాపకు కూడా చూస్తాను సెట్ అవుద్దో అవ్వలేదు. నాకైతే దారుణంగా ఊడుతుంది తల. ఇలా చాలామంది ఇప్పుడు హెయిర్ ఫాల్ ఎక్కువ మంది ఉండడం వల్ల ఏం చేస్తున్నారంటే ఆయిల్ ఆన్లైన్లో ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉందన్నమాట. హెర్బల్ లైఫ్ ఆదివాసి హెయిర్ ఆయిల్. ఇది మామూలుగా ఫ్లిప్కార్ట్లో అందులో దొరుకుతుంది, కానీ అది ఫేక్ ఆయిల్. ఇది ఒరిజినల్ అని తెప్పించాను, అదైతే ఫేక్ అని చెప్పారు. ఇది ఒరిజినల్ కర్ణాటకలో దొరుకుతుంది అంటేనే మా ఫ్రెండ్ని అడిగి తను ఇలా చెప్పగానే నేను తెప్పించాను. కానీ ఇది కూడా హెయిర్కి ఏమాత్రం యూజ్ లేదండి. ఇదైతే రిజల్ట్ ఇది మేము ముందే చూపించాను. హెయిర్ రాసుకొని చూపించాను, తర్వాత మొత్తం ఊడుతుంది. నేనేమో లైవ్లోనే చూపించాను. నేను తర్వాత ఇప్పుడు దువ్వేసి ఎప్పుడుదో తల తీసుకొచ్చి మీకేం చూపించలేదు ఊడుతుందని. నాకు మాత్రం యూజ్ లేదు. నాకనే కాదు, ఏమో చెప్పలేం కదండి. నాకైతే యూజ్ లేదు. నాకు ఏం జరిగిందో నేను అది మాత్రమే చెప్తున్నాను. మీకు సూట్ అవుతుందో సూట్ అవ్వలేదు అంటే మీ ఇష్టం. అది మేము యూజ్ చేస్తామంటే మీ ఇష్టం. ఏమాత్రం యూజ్ లేదండి ఆదివాసి హెయిర్ ఆయిల్లోని. ఈ విషయము మీరు చూసారు కదండి. ఇది మీరు ఒకవేళ లైక్ చేస్తే వీడియోని 10 మంది దగ్గరికి వెళ్తుంది, లేకపోతే ఈ వీడియో ఇక్కడే ఆగిపోతుంది. ఈ 1600 1700 ఇట్టి ఒక్క బాటిల్ కొనే బదులు మనకి కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, కొబ్బరి నూనె ఒరిజినల్గా మనము ఇంట్లో ఆడించుకుంది, అది యూజ్ చేసుకోవడమే బెస్ట్. నాకైతే తల చాలా బ్లాక్గా ఉంటుంది ఎప్పుడూ. నేను వేరే ఆయిల్ యూజ్ చేసేదాన్ని, నాకైతే ఆ తల వల్ల నాకు అసలు వైట్ తల కూడా నాకు లేదు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి కూడా వస్తుంది వైట్ తల అనేది. అస్సలు నాకు వైట్ తల కూడా లేదు, ఎక్కడ లేదు. నేను దానికి వేరే ఆయిల్ యూజ్ చేస్తున్నాను వైట్ తలకి. అదే రాకంట ఉండడానికి, బ్లాక్ అవ్వడానికి కూడా. నాకు ఇంతకుముందు పెళ్ళికి ముందు ఏంటంటే చాలా రెడ్గా ఉండేది అనమాట తల. నా ఫేస్ ఏమో అంటే నేను చూడడానికి ఏమో తెల్ల కనబడి నా తల అంత రెడ్గా ఉంటే ఇంది పిల్ల అనేసి అనేవారు అనమాట.
అలా ఎక్కిరించేవారు, అంటే ఏడిపించడం అదే అంటారు కదా, అలా అనేవారు అనమాట. దానికి నేను వేరే ఆయిల్ యూజ్ చేస్తున్నాను, ఏదో పిచ్చి వల్ల తల ఇంకా పెరిగిపోవాలని మాత్రమే ఆదివాసి హెయిర్ ఆయిల్ తెప్పించాను. కానీ దానివల్ల మాత్రం నాకైతే ఎటువంటి యూజ్ లేదండి. ప్లీజ్ మీరు ఎవరైనా తీసుకోవాలనుకున్నా తీసుకోకపోవడమే బెస్ట్ అండి. ఒకవేళ మీకు నేను ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నానో తెలియాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా దాని గురించి వీడియో అయితే చేస్తాను. నా తల అయితే అస్సలు వైట్ హెయిర్ అనేది ఇప్పటి వరకు రాలేదు ఆ ఆయిల్ యూజ్ చేయడం వల్ల. అలానే నాకు ఎర్రగా ఉన్న తల కూడా చూడండి ఎంత బ్లాక్ అయిందో. నా తల చాలా బ్లాక్. ఇక్కడ ఇంది వాళ్ళు అందరూ అడుగుతారు నీ తల పర్వాలేదు లాంగే ఉందనేసి. లాంగ్గా ఉన్నా సరే ఒక పిచ్చి ఉంటుంది కదా, ఇంకా పొడవ పెంచుకోవాలని ఆ పిచ్చితో కొన్నాను. భలే అయిపోయిన ఎలా. సరే అండి, నేనైతే ఇది చెప్పడానికి అనేసి వచ్చాను. నేను చెప్పే విధానంలో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏమవుద్దంటే మీరు చూసిందే కాకుండా 10 మందికి ఉపయోగపడుతుంది అనేదేని. థ్యాంక్ యూ. నమస్తే.